వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని మహాసామ్రాజ్యంగా ప్రపంచ దేశాలను శాసించిన బ్రిటన్ నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎంతగా అంటే దేశ ఆదాయానికి సమానంగా అప్పులు పెరిగిపోవడం, లక్షలాది మంది ప్రజలు కనీసం ఒక్క పూట తిండికి కూడా నోచుకొని దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అసలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటైన బ్రిటన్కు ఈ గతి ఎందుకు పట్టింది? ఆ దేశం తీసుకున్న బ్రెగ్జిట్ నిర్ణయమే దీనికి కారణమా? అసలు EU నుండి బ్రిటన్ ఎందుకు బయటకు వచ్చింది? ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని మహాసామ్రాజ్యంగా వెలిగిన బ్రిటన్ నేడు తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. కాలక్రమేణా మారిన పరిస్థితులు ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా చేశాయి. తాజా లెక్కల ప్రకారం బ్రిటన్ చేసిన అప్పులు దేశం మొత్తం ఆదాయంలో దాదాపు 99% చేరుకున్నాయి. ఈ భారీ రుణభారం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడి బ్రతుకు భారంగా మారుతుంది. లక్షలాది మంది ప్రజలు సరైన పౌష్టికాహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ ఆహార కొరతకు బలి కావడం ఆందోళన కలిగిస్తుంది. కనీసం రోజుకు ఒక్క పూట కూడా తిండి దొరకని దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ప్రపంచాన్ని శాసించిన దేశంలో ఇలాంటి దుస్థితి రావడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం బ్రిటన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయమే అని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే మనం మొదట యూరోపియన్ యూనియన్ గురించి తెలుసుకోవాలి. ఇది యూరప్ ఖండంలోని అనేక దేశాల ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడిన ఒక శక్తివంతమైన కూటమి. సభ్య దేశాల మధ్య వస్తువులు, సేవలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా అయ్యేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పెట్టుబడులు తరలింపుతో పాటు ఒక దేశం నుండి మరో దేశానికి ప్రజలు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ అద్భుతమైన కూటమిలో బ్రిటన్ 1973లో అధికారికంగా భాగస్వామి అయింది. దశాబ్దాల పాటు ఈ యూనియన్లో ఉంటూ బ్రిటన్ ఎంతో కీలక పాత్ర పోషించింది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఈ కూటమి వల్ల తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే భావన బ్రిటన్ పాలకులు ప్రజల్లో బలపడింది. ఇతర దేశాలు తమ సంపదను, సేవలను ఎక్కువగా వాడుకుంటున్నాయనే అసంతృప్తి మొదలైంది. ఇదే క్రమంలో కూటమిలోని తూర్పు దేశాల నుండి బ్రిటన్కు వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల ప్రజలు ఎక్కడికైనా వెళ్లి స్థిరపడే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని వెనుకబడిన యూరప్ దేశాలు ప్రజల ఉపాధి కోసం బ్రిటన్కు పోటెత్తారు. స్వల్పకాలంలోనే వలస వచ్చిన వారి సంఖ్య ఊహించని స్థాయికి చేరుకుంది. దీనివల్ల బ్రిటన్లోని స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా తగ్గిపోయాయి. వలస వచ్చిన వారు తక్కువ జీతాలకే పనిచేయడానికి సిద్ధపడుతుండటంతో స్థానికులకు ఆదరణ కరువైంది. మా దేశంలో మాకే ఉద్యోగాలు లేవా అంటూ బ్రిటిష్ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం ప్రారంభించారు. వలసలను అరికట్టాలంటే EU కూటమి నుండి బయటకు రావడమే ఏకైక మార్గమని చాలా మంది నమ్మారు. తమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావించారు. ఈ తీవ్ర అసంతృప్తి చివరకు దేశంలో ఒక పెద్ద రాజకీయ మార్పునకు పునాది వేసింది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన ప్రభుత్వం 2016లో ఒక చారిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. EU కూటమిలో కొనసాగాలా వద్దా అని తేల్చుకోవడానికి ప్రజలకు ఓటింగ్ హక్కు కల్పించారు. ఈ ఎన్నికల్లో కూటమి నుండి బయటకు రావాలనే వాదనకు స్వల్ప మెజార్టీతో ప్రజలు మద్దతు పలికారు. బ్రిటన్ ఎగ్జిట్ అనే 2 పదాలను కలిపి ప్రపంచం దీనిని బ్రెగ్జిట్ అని పిలిచింది. వలసలను పూర్తిగా నియంత్రించుకోవడం, తమ దేశ చట్టాలపై పూర్తి స్వయం ప్రతిపత్తి సాధించడమే దీని ముఖ్య ఉద్దేశం. బాహ్య శక్తుల నియమాల నుంచి విముక్తి పొంది స్వతంత్రంగా ఎదగాలని బ్రిటిష్ ఓటర్లు ఆశించారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 4 ఏళ్ల సమయం పట్టింది. చివరకు 2020లో బ్రిటన్ అధికారికంగా యూరోపియన్ యూనియన్ కూటమి నుండి శాశ్వతంగా వైదొలిగింది. కూటమి నుండి బయటకు రావడం సులభమే అయినా ఆ తరువాత ఎదురైన పరిణామాలు బ్రిటన్ను కుదిపేశాయి. దశాబ్దాలుగా యూరప్తో ఉన్న ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలన్నీ ఒక్కసారిగా రద్దయిపోయాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన కస్టమ్స్ నిబంధనలు, సరిహద్దు తనిఖీలు వ్యాపారస్తులకు పెద్ద శాపంగా మారాయి. ప్రతి చిన్న వస్తువు రవాణాకు అదనపు పత్రాలు సమర్పించాల్సి రావడంతో వ్యాపార వ్యయాలు భారీగా పెరిగాయి.
మరోవైపు వలసలపై ఆంక్షలు విధించడం వల్ల దేశంలో కార్మికుల కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి మరియు రవాణా రంగాల్లో పనిచేసేందుకు మనుషులు కరువయ్యారు. దీనివల్ల దేశంలో నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి. వీటన్నింటికీ తోడు అంతర్జాతీయంగా వచ్చిన కరోనా మహమ్మారి సంక్షోభం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. నేడు బ్రిటన్లో కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత బాధాకరమైన సామాజిక వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా చెలామణి అవుతున్న దేశంలో మిలియన్ల మంది ఆకలితో అలమటించడం శోచనీయం. బ్రెగ్జిట్ మరియు ద్రవ్యోల్బణం సృష్టించిన సంక్షోభం వల్ల సామాన్య కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేక తల్లిదండ్రులు పెడుతున్న వేదన వర్ణనాతీతంగా మారింది. ఫుడ్ బ్యాంకుల ముందు నిలబడే బ్రిటిష్ పౌరుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలను శాసించిన గడ్డపై ఇప్పుడు కనీస వసతుల కోసం ఆహాకారాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ పేదరికాన్ని అదుపు చేయడంలో విఫలమవుతున్నాయి. ఒక తప్పుడు రాజకీయ నిర్ణయం సామాన్య ప్రజల జీవితాలను ఎంతటి అంధకారంలోకి నెట్టేస్తుందో ఇక్కడి పరిస్థితులు నిరూపిస్తున్నాయి. లండన్ వైభవం వెనుక దాగి ఉన్న ఈ ఆకలి చీకట్లు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ బ్రిటన్ ఇప్పటికీ ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఆర్థిక శక్తిగా చెలామణి అవుతుంది. యునైటెడ్ కింగ్డమ్కు అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక సేవల రంగం, బ్యాంకింగ్ వ్యవస్థ అండగా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు, అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు ఆ దేశం సొంతం. మేధో సంపత్తి, నూతన ఆవిష్కరణలలో బ్రిటన్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం దేశ అప్పులను అదుపు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. సామాన్యులకు గృహ నిర్మాణం, ఉత్పాదక పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యువతకు కొత్త నైపుణ్యాలను నేర్పిస్తూ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంతర్గత సవాళ్లను సమర్థవంతంగా అధిగమించగలిగే బ్రిటన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సాధించి వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు.